వండర్ఫుల్. మీరు ఆలోచించండి. కానీ నిజంగా అసలు ఇంత గ్రేట్గా మనం పిలువబడుతున్న మనము నిజంగా ఆయనకు స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డామా? ఈరోజు నేను యెహోవాను స్వీకరించేశాను, యెహోవా అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా పిచ్చి, నేను దేవుడి కోసం ఏదైనా చేయగలను అనే ఇలాంటి మాటలన్నీ కూడా మనం మాట్లాడుతున్నామే ఈరోజు. మరి ఇలా మాట్లాడుతున్న మనము దేవునికి స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డామా? అసలు నిజంగా స్వాస్థ్యముగా దేవుడిని స్వాస్థ్యముగా ఎవరిని అనుకుంటున్నాడు దేవుడు? అసలు ఈయన నా స్వాస్థ్యం అని ఎవరిని అనుకుంటున్నాడు ఆయన? చూడండి, కంటిన్యూషన్లో ఏమంటున్నాడు ఇంకా, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనుడు జనులు ధన్యులు. అంటే దేవుడు స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడా జనులని స్వాస్థ్యముగా ఏర్పరచుకునే వారు ఉన్నారా భూమి మీద? ఉన్నారండి. ఉన్నారా లేరా? ఉన్నారు. స్వాస్థ్యముగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? పోనీ మనము స్వాస్థ్యముగా దేవునికి ఏర్పరచబడ్డ వాళ్ళమా? దేవుడు మనల్ని కావాలని కోరుకుంటున్నాడా? చరిత్రలోనికి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే కొంతమందిని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు ఆయన. కొంతమందిని స్వాస్థ్యంగా ఎటువంటి పదప్రయోగాలు చేశాడు వాళ్ళ కోసము? మనం ఎన్నో ప్రసంగాల్లో వాళ్ళ గురించి మనం వింటూనే ఉంటాం. చేశారా లేదా? ఎటువంటి పదప్రయోగాలు చేశాడు, ఎటువంటి బిరుదులు ఇచ్చాడు వాళ్ళకి, అవార్డులు ఇచ్చాడు. ఎటువంటి అవార్డులు ఇచ్చాడు ఆలోచించండి. అబ్రహాం గారి గురించి అనుకోండి, ఎటువంటి అవార్డు ఇచ్చాడు ఆయన? అబ్రహాము నా స్నేహితుడు. ఏమన్నాడు? స్నేహితుడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడంటే నిజంగా స్వాస్థ్యమా కాదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు అబ్రహాము స్వాస్థ్యమేగా దేవుడు ఏర్పరచుకున్నాడా లేడా? ఏర్పరచుకున్నాడు. దేన్ని బట్టి? క్యారెక్టర్. అంతే కదా. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు. దేవుణ్ణి నమ్మాడు బాగా. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు అన్నాడు. ఈరోజు అబ్రహాం గారు ఎవరిని దేవుడిగా స్వీకరించాడు? యెహోవాను దేవుడిగా స్వీకరించాడు కాబట్టి యెహోవా కోసం, దేవుని కోసం ఏదైనా చేయగలడు కాబట్టి ఆయన గురించి ఏం చెప్పాడు దేవుడు? అబ్రహాము నా స్నేహితుడు. ఇంకెవరి గురించి? మోషే గురించి తీసుకోండి ఎగ్జాంపుల్గా. మోషే గురించి ఏం మాట్లాడాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఎందుకు అన్నాడు చెప్పండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు అంటే ఈయన కూడా దేవుడికి స్వాస్థ్యమా కాదా? స్వాస్థ్యం అండి. ఎంత నమ్మకమైన వాడు కాకపోతే ఇల్లంతటిలో, ఇల్లంటే ఆయన ఏదైనా ఒక గూడు కట్టుకున్నాడా కదా? ఇల్లంటే ఎవరు? దేవుని సమాజం, దేవుని పిల్లలంతా కలిపి. వీళ్ళందరిలో నమ్మకమైన వారు ఎవరు అంటే ఎవరట? మోషే. అంటే మోషే దేవుడికి స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డవాడు. ఆలోచించండి. ఇంకా ఒక మోషేనేనా? ఒక దావీదు. అవునా? దావీదా కాదా? ఒక యోప్తా. అంటే ఇలా ఆలోచించుకుంటూ రండి మీరు చరిత్రలోనికి వెళ్ళి. వీళ్ళందరూ ఎవరు? దేవునికి స్వాస్థ్యం అంటే దేవుని సొత్తైన ప్రజలుగా బ్రతికారు వీళ్ళు. దేవుని కోసం ఏదైనా చేయడానికి తెగించే వారి లిస్టులో వీళ్ళంతా చేర్చబడ్డ వాళ్ళు. మీకు అర్థమవుతుందా? కదా లాస్ట్ వీక్లో లాస్ట్ 4th సాటర్డేలో మనం మాట్లాడుకున్నాం రహాబు గురించి. ఒక వేశ్య ఉంది ఆవిడ, ఒక వేశ్యగా పిలువబడ్డ కూడా బైబిల్ చరిత్రలో. ఆమె గురించి దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆలోచించండి. స్వాస్థ్యం. మీకు అర్థమవుతుంది? క్యారెక్టర్ ప్రకారంగా దేవుళ్ళలోనికి రాకముందు, దేవుణ్ణి స్వీకరించకముందు, దేవుని నమ్మకముందు నువ్వు ఎలా బ్రతికావో, ఎలా జీవించావో అది ఎక్స్ట్రా. బట్ దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నువ్వేంటి? దేవుని నువ్వు స్వీకరించిన తర్వాత నువ్వేంటి? అవునా కదా? దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యముగా మనం ఉన్నామా? అటువంటి జనంగా మనం ఉన్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. కానీ అలా ఉండాలి. దేవుని స్వాస్థ్యముగా మనం ఉండాలి. అదే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకోను జనులు ధన్యులు. అంటే కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు, వీళ్ళు నాకు స్వాస్థ్యం. మరి ఏర్పరచుకునే వారి లిస్టులో ఎవరెవరు ఉన్నారా? అసలు ఎవరు ఉంటారు? ఒకవేళ ఉంటే ఎలా ఉన్నారు అని మనం తెలుసుకుంటాం వాళ్ళని. నేను నిజంగా యెహోవా స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారి లిస్టులో నేను ఉన్నవాడనని ఎలా రికగ్నైజ్ చేయాలి? మనం ఎలా తెలుస్తుంది? ఎలా పట్టుకోగలం మనం? అంతే కదా, తెలియాలి కదా. తెలియాలా వద్దా? తెలియాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఎలా తెలుస్తుందో తెలుసా? ఇగో ఈ భక్తుల చరిత్రలన్నీ చదువుతుంటే వీళ్ళు ఏం చేస్తారు దేవుడి కోసం? మీకు అర్థం? అబ్రహాం ఏం చేశాడు, ఒక ఇస్సాకు ఏం చేశాడు, ఒక యాకోబు ఏం చేశాడు, ఒక మోషే ఏం చేశాడు, అవునా? ఒక దావీదు ఏం చేశాడు, ఒక యోప్తా ఏం చేశాడు, ఒక సంసోను ఏం చేశాడు?
అబ్రహాం ఏం చేస్తాడు? వీళ్ళందరి జీవితాలు మీరు ఆలోచించండి. వీళ్ళందరూ కూడా ఏ దేవుణ్ణైతే వీళ్ళు నమ్మారో, ఏ దేవుణ్ణైతే వీళ్ళు స్వీకరించారో ఆ దేవుడి కోసం ఎంతటికైనా తెగించేస్తారు. ఏ కార్యక్రమం అయినా, ఏ పని అయినా, ఏదైనా. అందుకే ఆ యెహోవాను దేవుడుగా పెట్టుకున్న జనులు ధన్యులు. అలాగే ఇంకేమంటున్నాడు? యెహోవా జనులను స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడు. ఎవరైతే ఏర్పరచబడతారో వాళ్ళు కూడా ధన్యులు. మరి ఎవరు ఏర్పరచబడ్డ వాళ్ళు ఎవరు? ఆలోచించండి. ఈరోజు మనుషులు దేవుని గురించి ఆలోచించే ఆ దాఖలలో ఉన్నారు. అసలు ఆలోచిస్తున్నారు. అప్పుడు దేవుణ్ణి తమకు దేవుడిగా స్వీకరించే పరిస్థితులు మనం ఉన్నామా ఈరోజు? లేదంటే ఎవరు లేరండి ఆ పరిస్థితుల్లో. ఎలాంటి మనస్తత్వం కలిగి మనుషులు ఉన్నారో ఈరోజు మనం ఒక ప్రసంగం విన్నాం. ఎంత అద్భుతమైన ప్రసంగం విన్నాం ఈరోజు. ఆలోచించండి. చూద్దాం ఒకసారి రెఫరెన్స్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు 23 నుంచి చదువుకుందాం. 23 నుంచి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఈరోజు మనుషులండి ఎటువంటి విషయాలు అతిశయిస్తున్నారు మీరు ఆలోచించండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడా? అతిశయించట్లేదా? చెప్పండి. జ్ఞానవంతుడు అసలు ఎవరినైనా లెక్క చేస్తాడండి? లెక్క చేస్తాడా? జ్ఞానం ఉందనుకోండి, అసలు ఎవరిని లెక్క చేయడు. ఎందుకు? ఏ విషయంలో అతిశయమంటే అతని దగ్గర ఉన్న జ్ఞాన విషయం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎవరు శూరుడు అంటే? బలవంతుడు. ఓటమిని ఎరగని వాడు అంటారు. కానీ వాళ్ళు కూడా ఓటమిని ఎరిగిన వారే. కానీ శూరులు అంటే ఎలాంటి? కండబలం కలిగిన వారు. మేజర్గా చెప్పాలంటే కండబలం, శారీర దౌర్ఢ్యం కలిగిన వారు. మీకు అర్థమవుతుందా? శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు. ఎవరు ఐశ్వర్యవంతులు? ధనవంతులు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. కానీ ఈరోజు ఈ 3 క్యాడర్స్ ఏనండి. అందరిని మీరు ఆలోచించండి. ఏ క్యాడర్స్ ఉన్నాయి? ఈ 3 ఉన్నాయి. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? 1 జ్ఞానంతోనే అతిశయిస్తాడు, 2 బలమును బట్టి అతిశయిస్తాడు, 3 డబ్బును బట్టి అతిశయిస్తాడు. అంతకు మించి ఇంకేమైనా ఉందా? అసలు ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా? అందుకే దేవుడు ఈ 3 పాయింట్స్ కొట్టేశాడండి. నిజంగా ఈ మెసేజ్ నాది యాక్చువల్లీ. ఈరోజు ఇది మెసేజ్ అక్కడ నేను చెప్పాల్సిన మెసేజ్, కానీ టైం లేక నేను చెప్పలేకపోయాను. బట్ అదే మెసేజ్ అన్న దింపేశాడు. అఫ్కోర్స్ కొన్ని పాయింట్స్ మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఈ 3 పాయింట్స్ దగ్గరనే బ్లాక్ అయిపోయారు కంప్లీట్గా. ఈ 3 పాయింట్స్లో ఏదో ఒక కోణంకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. ఒకటి జ్ఞానవంతుడు, వాడి జ్ఞానం అతిశయిస్తున్నాడు. వాడికి దేవుడు అక్కర్లేదు, దేవుని గురించి వినాల్సిన అవసరత లేదు, వాడికి ఎవడొచ్చి చెప్పాల్సిన అవసరత లేదు. ఏది అనుకున్న వాడే నేనే జ్ఞానిని, నాకు ఎవడు చెప్పవలసిన అవసరత లేదు, నేను ఎవడి మాట వినవలసిన అవసరత లేదు, నా దగ్గరికి అందరు రావాలి. వీడు అతిశయించే ఆ అతిశయం ఇలా ఉంటుంది. అది శూరుడైతే ఏ పన్నాగం పన్నాలన్నా ఖచ్చితంగా నా సహాయము అవసరం, ప్రతివాడు నా దగ్గరికి రావాలి. వాడు శౌర్యం బట్టి వాడు అతిశయిస్తున్నాడు. ఐశ్వర్యవంతుడైతే ఎవడికి ఏ అవసరత ఉన్నా మనీపరంగా ఏం చేయాలి? నా దగ్గరికి రావాలి. వాడి డబ్బును బట్టి వాడు అతిశయిస్తున్నాడు. అవునా? ఐశ్వర్యవంతులు. అవునా? కానీ ఈ 3 క్యారెక్టర్స్ గురించి ఏవైతే చెప్పాడో, ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చెప్పాడో, ఈ 3 పాయింట్స్లలో ఏ పాయింట్స్లో కూడా మనం ఉండకూడదండి. మనం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అదే చెప్తున్నాడు కంటిన్యూషన్లో. ఏమని చెప్తున్నాడు చూడండి. 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా. చూడండి చెప్తున్నాడు, జాగ్రత్తగా చెప్తున్నాడు. మనుషులు భయంకరమైన ఈ పాయింట్స్లోనికి వెళ్ళిపోయారు. ఒకడు జ్ఞానం అంటున్నాడు, ఒకడు శూరుడు అంటున్నాడు, ఒకడేమో ఐశ్వర్యవంతులు అనుకుంటున్నారు. బట్ ఇవి కాదు, వీటిలో నువ్వు అతిశయింపవలసిన అవసరత లేదు. నువ్వు దేని గురించి అతిశయించాలి? ఏ విషయంలో అతిశయించాలి చెప్తున్నాడు. ఏ విషయంలో అతిశయించాలంట? చదవండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద
కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఎన్ని పాయింట్స్ చెప్పాడు? జాగ్రత్త ఆలోచించండి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అక్కడ? భూమి మీద కృప చూపుచు అన్నాడు. ఇంకేమన్నాడు? నీతి న్యాయములు జరిగించుచున్నా అన్నాడు. నీతి న్యాయములు జరిగిస్తున్న వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. నా విషయంలో వీడు న్యాయం చేశాడని అనే వాళ్ళు ఉన్నారా? వాడు లేడండి, న్యాయం చెప్పేవాడు లేడు. న్యాయవాదులు కూడా కాదు. న్యాయవాదులు కూడా సరి అయిన న్యాయము చేయరు. ఎవరికి డబ్బు ఇస్తే వాడి వైపే. అవునా కదా? ఒక 2 లక్షలు ఇచ్చామనుకోండి, తీర్పు వాడికి ఫేవర్గా వస్తుంది. అవునా కదా? న్యాయం ఎవరండి సరి అయిన న్యాయం తీరుస్తున్నారు? కానీ దేవుడు అండి. దేవుడు ఏం చెప్తున్నాడు? కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నాడు. ఎవరు? దేవుడు. ఇంకేమంటున్నాడు? కృప చూపుచు. ఏ కృప చూపుతున్నాడు ఆయన? ఎటువంటి కృపను చూపుతున్నాడు? దేవుడికి ఏమన్నా లాయర్లాగా పక్షపాతం ఏమైనా ఉందా? అయ్యో బెంజమిన్ ప్రార్థన చేశాడు, బెంజమిన్ నా కుమారుడు కాబట్టి న్యాయం రేపు ఆయనకు ఫేవర్గా రావాలి అలాంటిది ఏమైనా ఉందా? లేదా రాజుగారు సేవకుడు కాబట్టి రాజుగారికి ఫేవర్గా న్యాయం అలానే ఉందా? ఎవరి విషయంలో ఆయన కృప చూపుచున్నాడు? జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. ఏం రాయబడింది అక్కడ? అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచున్నాడు. ఎవరండి ఈరోజు ఫలవంతమైన ఋతువులను దయచేయుచున్నది? ఆయన ఆకాశము నుండి మీకు వర్షాలు. ఈరోజు వర్షాలు లేవండి. వర్షాలు ఉన్నాయా? రైతులందరూ మీకంటే ఇక్కడ ఏంది గోదావరి? మీకేంటి గోదావరి కదా? గోదావరి నియర్ బై ఉంది కాబట్టి నాట్లు వేసేస్తారు మీరంతా. కొన్ని ఊళ్ళకి వెళ్ళి చూడండి, కప్పాటలు ఆడుతున్నారు. ఏ మాటలు తెలుసా? ఈ ఆట కప్పాట తెలుసా మీకు? ప్రతి ఊర్లో కప్పాట వేస్తున్నారండి. ఆ కప్పను కట్టేస్తున్నారు, ఇంటింటికి తిరిగేస్తున్నారు వీళ్ళు. ఎందుకట? వర్షం లేదు. మీకు అర్థమవుతుందా? కానీ నిజంగా వర్షం చూడండి, ఏం రాయబడి చూడండి. మాట చదవండి ఎంత అద్భుతంగా ఉందో. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షాన్ని కురిపిస్తుంది. ఎవరు? మొన్నటి వరకు ఎప్పుడండి నేను దాదాపు సుమారుగా 2 years అయింది అనుకుంటానండి ఈ విర్రవీగ తత్వం గురించి మాట్లాడాను. మీరు విన్నారో లేదో నా ప్రసంగం? విర్రవీగిపోతున్న ఈ సమాజానికి దేవుని బాగా పండుతున్నాయి. కానీ దేవుడు కనుక ఒకవేళ వర్షాలను ఆపేస్తే వీళ్ళ తిక్క తిరుగుద్ది అని చెప్పేసి ఆ రోజు మాట్లాడాను. నిజంగా అండి, డబ్బు విపరీతమైపోయిందండి మనుషులకి. ఏ విషయంలో అతిశయిస్తున్నారు మీరు ఆలోచించండి. భయంకరంగా లేదు వీళ్ళ అతిశయం? డబ్బు విషయంలోనే. కానీ దేవుడు పక్షపాతం కాదండి. మంచి వర్షమును కురిపిస్తున్నాడు ఆయన. ఎవరి మీద? కేవలం తన పిల్లల మీదనేనా? వర్షాలు కురిశాయనుకోండి, ఎంతమంది బాగుపడుతున్నారు ఇప్పుడు? అందరి మీద వర్షం అండి, అందరి మీద వర్షం. ఇంకేమంటున్నారు చూడండి, వర్షమును ఫలవంతములైన ఋతువులు. ఎన్ని ఋతువులు అండి మనకి? ఋతువులు అంటే ఏంటి? కాలాలే కదా? కాలాలేనా? ఎన్ని? 3 కాలాలండి. మైక్ వస్తుంది కదా? ఎన్ని కాలాలు చెప్పండి? 3 కాలాలండి. అవునా? ఏంటండి 3 కాలాలు? వర్షాకాలం. ఒక కాలం లేదనుకోండి ఏమవుతుంది? పరిస్థితి ఏంటి? వర్షాకాలం లేదనుకోండి పరిస్థితి ఏంటి? బయట దేశాలలో 2 కాలాలు ఉంటాయి కదా, ఒకటి ఎండాకాలం, ఒకటి చలికాలం. చలి తీవ్రంగా ఉంటుంది, ఎముకలను కోరికే చలి ఉంటుంది. ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయి. అక్కడ వర్షాలు ఉండవు. ఎందుకు? చెట్లు లేవు కాబట్టి, ఎడారులు కాబట్టి. కానీ మన దగ్గర చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఋతువులు, ఫలవంతమైన ఋతువులను. అలాగే రాయబడిందా?
ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ఆహారమును అనుగ్రహించుచు. ఎవరండి ఆహారం అనుగ్రహిస్తుంది? దేవుని నమ్మిన వారికి మాత్రమే ఆహారం అనుగ్రహింపబడుతుందా? ఆలోచించండి. దేవుని నమ్మిన వాళ్ళు మాత్రమే కార్లలో తిరుగుతున్నారా? దేవుని నమ్మిన వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయా? దేవుని నమ్మని వారికి ఉద్యోగాలు లేవా? దేవుని నమ్మని వారు కార్లలో తిరగట్లేదా? దేవుని నమ్మని వారికి పిల్లలు పుట్టట్లేదా? దేవుని నమ్మని పిల్లలు ఉద్యోగాలు రావట్లేదా? ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటామంటే దేవుడు మా కోసమేనండి, మాకే. నో, దేవుడు అందరి మీద ప్రేమ చూపుతున్నాడు, కృప చూపుతున్నాడు. అందరి మీద, మీకు అర్థమవుతుంది? అందరి మీద కృప చూపుచు ఏమంటున్నాడు? ఆహారమును అనుగ్రహించుచు. ఈరోజు ఒక బుక్క లోపలికి పోవాలంటే ఎవరి దయ అండి? దేవుడి దయ కాదా? కానీ తినేటప్పుడు ఏ రోజు అనుకుంటామా, అయ్యో ఈరోజు ఈ పూటకి ఈ భోజనం దేవుడు నా కోసం సిద్ధం చేశాడే అని ఏ రోజు ఆలోచిస్తారండి? ఆలోచిస్తామా? అసలు ఆలోచిస్తామా? అసలు ఆ కృతజ్ఞత భావం ఉంటుందా దేవుడి విషయంలో? అందుకేనండి చాలామంది యూట్యూబర్స్ ఏం చేసేస్తారంట, మొత్తం వీడియోలు ఏమి రైతుల గురించి, రైతులు ఫార్మర్స్ ఇంకా దేవుణ్ణి మర్చిపోయారు. ఫార్మర్స్ కూడా ఏమైపోయారు? ఇప్పుడు వీళ్ళే దేవుళ్ళుగా చలమని అయిపోతున్నారు. ఇప్పుడు చూడండి రైతుల పరిస్థితి ఎలా ఉందో, ఆకాశకు తలబెట్టి చూస్తున్నారు అంతా. దేవుడండి, దేవుడు కురిపించాలి వర్షాన్ని, దేవుడు కురిపించాలి. నువ్వు తినే ఆహారం ఆయన ఇవ్వాలి. నీ ప్రాణాన్ని, నీ గుండె ఆపేస్తే ఎలా తింటావు ఆహారం? ఆలోచించండి. చూడండి ఏం చెప్తున్నా, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. ఉల్లాసముతో నింపుతున్నాడండి మన హృదయాల్ని. ఒక పూట భోజనము లేక ఎంతమంది తల్లడిల్లుతున్నారో మీకు తెలియదు. ఒక్క పూట భోజనము లేక ఎంతోమంది ఆయాసపడుతున్నారు సొసైటీలో. మీకు అర్థమవుతుందా? కొన్ని వస్తుంటాయండి ఫేస్బుక్లో వీడియో చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తుంటాయి. జస్ట్ చూస్తే ఇలా స్క్రోల్ చేస్తుంటే కళ్ళకు ఉన్న నీళ్ళు వచ్చేస్తుంటాయి. వాళ్ళ పరిస్థితి. ఒక్క పూట భోజనం, ఆహారము లేక. కానీ ఈరోజు మిమ్మల్ని ఉల్లాసముతో నింపుతున్నాడు. ఉల్లాసముతో నింపుతూ ఇంకేమంటున్నాడు? మీ హృదయములను ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత అండి. మేలు చేస్తున్నాడు. అన్ని మేలులేనండి దేవుడు చేసేవి, అన్ని మేలులే. ఏ రోజైనా దేవుడు చేసేది కీడుగా ఉందా? దేవుడు ఇది మాకు కీడు చేశాడు అనేది ఉందా? అన్ని మేలులే, అన్ని మేలులే. ఏదైనా మేలే. మేలులు అన్ని మేలులు అనుభవిస్తున్నాడు. కానీ దేవుడికి మాత్రం ఏం చేస్తున్నాడు? కీడు తలబెడుతున్నాడు మనిషి. అన్ని మేలులు అనుభవిస్తున్నాడు, దేవుడికి మాత్రం ఒక ప్రమాదంగా మారిపోతున్నాడు, స్వాస్థ్యంగా మారట్లేదు. నేను దేవుని స్వాస్థ్యమైన వ్యక్తిగా ఉండిపోతాను అనుకోవట్లేదు. దేవుడు నన్ను స్వాస్థ్యము ఏర్పరచుకుంటే బాగుంటుంది అనుకోవట్లేదు. అన్ని మేలు అనుభవిస్తున్నాడు, కానీ దేవుడికి మాత్రం కీడు చేసే పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోయాడు. ఆలోచించండి. మీకు అర్థం? కానీ ఎంత గొప్పవాడండి దేవుడు. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారండి. అసలు దేవుని గురించి ఇన్ని చూపిస్తున్నారు ప్రకృతిలో, ఇవన్నీ ఆయన చేసినవి కాదా? ఆలోచించండి. ఇవన్నీ దేవుడు చేసినవి కాదా? దేవుడు చేస్తున్న మేలులు కాదా ఇవన్నీ? హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక మంచి మాట, 6వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా 6వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అబ్బా, ఏంటండి అసలు ఆ రెఫరెన్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మళ్ళీ చదవండి మాట, ఎంత ఎక్స్ట్రాడినరీ రెఫరెన్స్. ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరాయబడింది? ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. ఏంటండి వర్షం గురి చేస్తుందండి? ఏం తాగుతుందట? వర్షం అలా పడిపోతుంది, ఆ వర్షం నీళ్ళని ఏమైపోతున్నాయి? నువ్వు త్రాగించగలవా? నీళ్ళని త్రాగించగలవా?
నీ భూమిలో నుండి నువ్వు నీరుని బయటకు తీసుకొనగలవు. కానీ ఏం రాయబడింది? ఇగో ఏం రాయబడింది చూడండి మళ్ళా. ఎత్తనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, అంటే అన్ని వర్షాలు, ఎక్కడ వర్షం కురిచిన భూమి ఏం చేస్తుందట? తాగేస్తుంది. కమలాపూర్లో వర్షం పడితే తాగేస్తుంది, నిజామాబాద్లో వర్షం పడితే తాగేస్తుంది, హైదరాబాద్లో వర్షం పడితే తాగేస్తుంది. ఎక్కడ వర్షం కురిసినా ఏం చేస్తుంది? నేల నీటిని తాగేస్తుంది. మరి తాగి తన కోసం, తన స్వయ ప్రయోజనం కోసం ఏమైనా చూసుకుంటుందా ఈ నేల? తన స్వప్రయోజనం కోసం ఏమైనా తాగుతుందా? ఏం చేస్తుందట చూడండి, మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో. వ్యవసాయం ఎవరి కొరకు చేయబడుతుంది? వ్యవసాయం, రైతులు ఎవరి కోసం వ్యవసాయం చేస్తున్నారు? పంటలు ఎవరి కోసం పండిస్తున్నారు? ఎందుకు పండిస్తున్నారు? మీరు డబ్బు కోసం అనుకుంటున్నారేమో, కానీ ఎవరి కోసం ఈ పంటలు పండాలి? దేవుని పిల్లల ఆకలి తీర్చడాని కోసం. నేల ఏం చేస్తుందట? నేల నీరు త్రాగుతుంది. ఎవరి కోసం అంటే వ్యవసాయాన్ని పండించే వారికి నీళ్ళు ఇవ్వటానికి. అలాగే ఉందా చూడండి, ఇంకేం రాయబడి చూడండి. ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అంటే నేల నీరు త్రాగాలి, పైరులకు ఏమి ఇవ్వాలి? నీటినివ్వాలి. ఆ పైరులన్నీ కూడా పండిస్తున్న ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడ? ఎంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడండి వ్యవసాయ రంగంలో. ఆలోచించండి. ఒకప్పుడు 25 బస్తాలు పండించడమే గగనం ఉండేదండి. ఒకప్పుడు ఏది చేయాలన్నా తన స్వాస్థాలతో కష్టపడాలి, తానే దున్నాలి. అవునా? ఒక్కసారి దున్నితే సరిపోయింది. ఆ రోజుల్లో 4 సార్లు 5 సార్లు దున్నాలి, ఎందుకంటే నీరు మళ్ళీ ఉండదు. దున్నాలి. ఇన్ని ఎరువులు లేవు ఆ రోజు. పిడకలెత్తి మళ్ళీ ఎరువునేయాలి. అవునా? ఒడ్లు దవ్వాలి, మరలా ఒడ్లు పెట్టాలి. ఇవన్నీ కూడా స్వాస్థాలతో చేసేదండి. కష్టం. 1 ఎకరా పండించాలంటేనే చాలా కష్టం అండి ఒకప్పుడు. ఈరోజు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు ఆలోచించండి. ఆశీర్వచనం ఎప్పుడు పోనీ మన దేవుని పిల్లలు మాత్రమే, అంటే దేవుని స్వీకరించిన వాళ్ళు మాత్రమే పండిస్తున్నారు ఆ పంటలు. బయట వారు పండించట్లేదా? బయట వారు కూడా పండిస్తున్నారంటే దేవుడు వారి విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కృప చూపుతున్నాడు. ఆలోచించండి ఏమైనా దేవుని పిల్లలు. వాట్ ఏ వండర్ఫుల్ అండి సెంటెన్సెస్. చూడండి, యెషయా గ్రంథం మరొక మంచి మాట. యెషయా గ్రంథము 55 అధ్యాయము. యెషయా గ్రంథము 55 అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 55 అధ్యాయము 10వ వచనం. ఏం రాయబడింది? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు వచనం ఉండును. ఏం చెప్తున్నాడండి? వర్షం హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లాలి. ఈ దేవుడు చూపుతున్న కృప. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? దేవుడు మనుషుల ఎడల చేస్తున్న కృప. ప్రియమైన దేవుని పిల్లారా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మరొక మంచి మాట చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఏం రాయబడి చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి యుందుము. భయభక్తులు కలిగి ఉండటం వలన వచ్చే లాభాలు చెప్తున్నాడు కంటిన్యూషన్లో. ఏం చెప్తున్నాడు చూడండి. రండి మనము దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి యుందుము. ఈరోజు వర్షాలు లేవు అని తపన పడుతున్నారే. ఎందుకు వర్షాలు లేవు అని ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? ఎండల తీవ్రత పెరిగిపోయిందని బాధపడుతున్నాడే. ఎందుకు ఎండ తీవ్రత ఇంత ఎక్కువగా ఉందని ఏ రోజైనా ఆలోచిస్తున్నాడా?
వర్షాలు రావట్లేదని బాధపడుతున్నాడు, ఎండలు ఎక్కువ ఉన్నాయని బాధపడుతున్నాడు. కానీ ఇవి మనము దేవుని యందు భయభక్తులు నిలపకపోవటం వలన సంభవిస్తున్నటువంటి ప్రమాదం అని ఏ మనుషుడైనా గుర్తిస్తున్నాడా? మీరు ఆలోచించండి. ఏ మనుషుడు గుర్తించట్లేదు. వర్షాలు రాకపోతే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు, కృత్రిమ వర్షాలు కురిపించాలనుకుంటాడు, ఏవేవో వీడి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వర్షాన్ని భూమి మీదకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడే తప్ప అసలు వర్షం కురవకపోవడానికి గల కారణం ఏమిటి? వర్షం ఎందుకు కురవడం లేదు? దీనికి గల కారణం ఈ భూమి మీదే ఉంది అని ఏ మనుషుడైనా ఆలోచిస్తున్నాడా? కానీ దేవుడు వ్రాయించాడు, చక్కగా వ్రాయించాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు నిలుపుదాము రండి. యెహోవా యందు భయభక్తులు నిలపాలి. ఎందుకు నిలపాలయ్యా? యెహోవా యందు భయభక్తులు అంటే చెప్తున్నాడండి, తొలకరి వర్షం. తొలకరి వర్షం అంటే ఏంటి చెప్పండి? తొలకరి వర్షం అంటే ఏంటి? ప్రారంభపు జల్లులండి. ఎంత బాగా వచ్చేవో తెలుసా? నేలనంతా చక్కగా తడిపి వెళ్ళిపోయాయి ఇవన్నీ. నేలను తడుపుతాయండి ఇవన్నీ కూడా. ఇది తొలకరి వర్షం. అలా నేలను తడిపిన తర్వాత రైతు దాన్ని ఏం చేసుకుంటాడు? సాగు చేసుకుంటాడు. ఇలా పంట వేసిన తర్వాత చివరికి వచ్చేది కడవరి వర్షం. పంట చివరి చేతికి వచ్చే దశలు ఉంటాయే, గింజలు వచ్చే దశలు ఉంటాయి. ఆ టైంలో వర్షాలు కురవకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి పరిస్థితులు? పత్తి పండించారండి మా ప్రాంతంలో ఎక్కువ మంది. అన్ని తొలకరి వర్షాలు పడగానే ఏం చేస్తారండి? పత్తి గింజలు పెట్టేస్తారు. అవి అలా మొలకెత్తేస్తాయి. మొలకెత్తిన తర్వాత ఏమి లేవు, వర్షాలు లేవు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అందరూ నొసలు పట్టుకుంటున్నారు. మక్కలు పెట్టారు, వర్షాలు లేవు. ఎంత పారించగలమండి? నిజంగా జాన్సన్ అన్న గారు ఎంత గ్రేట్ అండి. అసలు ఆయన ఎంత అద్భుతంగా పాట రాశారండి. ఆ పాట వింటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. 1 ఎకరం పండించాలంటే రైతుకి ఎంత కష్టం. ఈరోజు ఎన్ని ఎకరాలండి దేవుడు పండిస్తున్నాడు. ఎంత మంచి వర్షం కురిపిస్తున్నాడండి, తొలకరి వర్షం. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? భయభక్తులు నిలపటము లేదు. భయభక్తులు లేరు. భయభక్తులు కలిగిన భక్తులు లేరు మనుషుల్లో దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు. బుద్ధిగా చెడిపోయారు. అలా చెడిపోవటం వలన వర్షాలు లేవు. అలా చెడిపోవటం వలన తీవ్రమైన ఎండలు. ఈ వడదెబ్బకి ఎంతమంది చచ్చిపోయారండి ఈ ఎండాకాలంలో? చూశారు మీరు న్యూస్? ప్రతిరోజు వడిదెబ్బతో చనిపోయిన వారి లిస్ట్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? వాటి వండర్ఫుల్. ఆలోచించండి. ఏం చెప్తున్నాడు చదవండి, మళ్ళీ చదవండి మాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే, ఒకవేళ మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. దాని కాలమున, ఏ కాలంలో ఏవి కావాలో అవి ఏం చేస్తాడు ఆయన? కురిపిస్తాడు. ఎప్పుడు వస్తాయి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. కానీ నిజంగా ఆయన కృప చూపుతున్నాడండి. భయభక్తులు లేకపోయినా ఆయన ఏం చేస్తున్నాడట? కృప చూపుతున్నాడు. ఈరోజు ఆయన గుర్తిస్తున్నారా? అలాగే కృప చూపుతాడండి. ఆయనకి ఎటువంటి కోపం లేవండి, తాపాలు లేవని అనుకుంటున్నారా? రోమీలకు రాసిన పత్రిక ఒక మంచి మాట మీకు చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి ఎంత బాగుంటుందో. ఏం చెప్తున్నాడు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అందరి మీద ఆయన కృప చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? కోపము కూడా బయలుదేరుతుందండి ఆయనది. చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. ఇంకేమంటాడు? దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకు బయలుపరచబడుతుంది? 19వ వచనంలో, ఎందుకనగా
ఎందుకంటే దేవుని గూర్చి తెలియ సైక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఏంటట? దేవుని గురించి ఏ విషయాలైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అవన్నీ ఏం చేశాడు ఆయన? ఇగో విశదపరిచాడు. తొలకరి వర్షంను చూస్తే నీకు దేవుడు గుర్తుకు రావాలి. ఎండలు బాగా మండితే దేవుడు గుర్తుకు రావాలి. పంటలు మంచిగా పండాయా దేవుడు గుర్తుకు రావాలి. కానీ ఈరోజు గుర్తుకొస్తున్నాడా? భోజనము తింటుంటే దేవుడు గుర్తుకు రావాలి. ఫలాలను అనుభవిస్తే దేవుడు గుర్తుకు రావాలి. కూరగాయలను అనుభవిస్తుంటే దేవుడు గుర్తుకు రావాలి. కానీ ఏ రోజైనా మనిషి ఆలోచిస్తున్నాడా? ఈ ఫలం ఎలా వచ్చింది, ఈ పండు ఎలా వచ్చింది, ఈ వెజిటేబుల్ ఎలా వచ్చింది, నా నోటికి ఆహారం ఎలా వస్తుంది, అసలు ఈ నేల ఎలా నేలలోనికి నీరు ఎలా వచ్చింది, అసలు ఆకాశంలో వర్షం ఎలా కురుస్తుంది, అసలు ఎవరి ప్రమేయం లేకుండా ఎలా వస్తుంది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? కానీ ఆలోచించాలి. అదే చెప్తున్నాడు, విశదపరిచాడు అన్ని భూమి మీద నీ కళ్ళలో ఎదుట పెట్టాడు. తెలుసుకోవలసినవి అన్ని భూమి మీదే ఉన్నాయి. విశదపరిచాడు అంటున్నాడు. చూడండి, అంతే అన్నాడు. మళ్ళీ చదవండి మాట. ఏమంటారు? 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సైక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఇంకేమంటాడు? దేవుడు అది వారికి విశదపరిచేశాడు. దేవుడు ఆల్రెడీ చూపించాలనుకుంటున్నాడు వాళ్ళకి, విశదపరిచేశాడు. నువ్వు ఒక్కసారి ఆలోచించురా, ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీకు అర్థమైపోతుంది. కళ్ళ ఎదుట దేవుని పిల్లల మీద అదే వర్షం, నీ మీద అదే వర్షం. నీకు పండుతుంది పంట, నువ్వు దేవుని నమ్మకపోయినా నీకు పంట పండుతుంది. ఒక్కసారి ఆలోచించరాదు. ఆయన ఆల్రెడీ క్లియర్గా పెట్టేశాడు భూమి మీద, విశదపరిచను. కానీ మనిషి ఆగి ఆలోచిస్తున్నాడా? కనుగొంటున్నాడా? గ్రహించగలుగుతున్నాడా? నో. ఇంకేమంటాడు? 20 వచనం, ఆయన అదృశ్య లక్షణములు, కంటికి కనిపించని లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించుట వలన తేటపడుచున్నవి. కంప్లీట్గా నీకు అర్థమైపోతుంది. ప్రారంభము నుండి ఆలోచించు నువ్వు. దేవుడి చేత పేర్లు పొందుతున్నాడు తప్ప దేవుణ్ణి నేను స్వీకరించాలి, దేవుని నాకు సొత్తుగా, దేవుని నాకు దేవుని ఎరిగిన జనముగా నేను ఉండాలని దేవుని అంగీకరించేవారు ఉన్నారు. ఆలోచించండి. ఏమైనా దేవుని పిల్లరా, ఎవ్వరు కనిపించట్లేదండి ఈరోజు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, చివరికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. చూడు ఎంత అద్భుతంగా ఆయన రాయించాడు మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. సూర్యుడు దేవుని నమ్మిన పిల్లల కోసం మాత్రమే ఉదయించాలి అన్నాడు అనుకోండి దేవుడు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. దేవుని నమ్మిన పిల్లల కొరకే వర్షం కురియాలి అన్నాడు అనుకోండి, అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ దేవుడు అలా పక్షపాతం చూపేవాడు కాడు. మీకు అర్థమవుతుంది? ఏమంటున్నాడు? మంచివారి మీద, చెడ్డవారి మీద. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు? చెడ్డవారు ఎవరండి? చెడ్డవారు? దేవుని నమ్మని వారేనండి. కేవలము దేవుని నమ్మకపోవటమే. మంచివారు ఎవరు? దేవుని స్వీకరించిన వారు, దేవుడంటే భయపడేవారు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తున్నాడట? సూర్యుణ్ణి ఉదయింపచేసి. నిజంగా అండి, సూర్యుడి గురించి మాట్లాడితే అండి ఎంత టాప్ అండి అసలు. ఈ యూనివర్స్ పుట్టి, భూమి పుట్టి 1700 కోట్ల సంవత్సరాలు అయ్యిందన్నారే ప్రపంచం, శాస్త్ర ప్రపంచం. ఏ రోజైనా న్యూస్ చదివాం మనం? సూర్యుడు ఈరోజు ఉదయించలేదని న్యూస్ ఉందా? పూర్వ 10 నిమిషాలు లేట్ వచ్చాడు ఉందా? 1 గంట లేట్ వచ్చాడు ఉందా? నో. నిజంగా ఇన్ని 100 కోట్ల సంవత్సరాల నుండి మండుతూనే ఉన్నాడు. ఎవరి కోసం? చెడ్డవారి కోసం, మంచివారి కోసం. సూర్యుని ఉదయింపచేసి ఇంకా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నిజంగా పక్షపాతం ఉందా అండి దేవుడికి? అసలు లేదు. ప్రియమైన దేవుని వర్లారా, ప్రేమ అండి, ప్రేమ 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 ప్రేమనే చూపుతున్నాడు ఆయన, కృపను చూపుతున్నాడు మన ఎడల.
అందుకే ఆయన కోరుకున్నది అదే. నేను దేవుడు స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డ జనులు ఎవరట? ధన్యులు. నన్ను ఎలాగ మీరు స్వాస్థ్యంగా చేసుకోర్రా? అలాగే కదా, మీరు ఎలాగో నన్ను స్వీకరించరు, కానీ నేను స్వీకరించిన వారిలో కొందరినైనా స్వాస్థ్యముగా నేను ఏర్పరచుకుంటాను. ఇక వాళ్ళు ధన్యులు. మరి ఆయన ఏర్పరచుకున్న స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులలో మనం ఉన్నామా? ఆలోచించండి. ఎవరు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ఎవరు అసలు ఇంతకీ? ఎవరండి స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ఎవరు? ఆలోచించండి. ఎవరు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు అన్నాడే? మళ్ళీ వచ్చిద్దాం అక్కడికి ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 33 అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 33 అధ్యాయము 12వ వచనం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ఎవరు? ఎవరిని ఏర్పరచుకున్నాడు ఆయన స్వాస్థ్యముగా? ఆలోచించారు ప్రియమైన దేవుని పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం కలిసి ఉంటాయి చూడండి. ఏం రాయబడింది అక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు 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 ఏర్పాటు. దయా సంకల్పం ఏనాటిది? దయా సంకల్పం ఆలోచించండి. జగత్తు భూమికి పునాది వేయబడక ముందు యేసుక్రీస్తులో ఆయనలో చూపుతున్న ఆ ప్రేమను బట్టి నేనేం చేశాడో తెలుసా? కుమారునిగా ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు అంటే స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వే ఆయనకు స్వాస్థ్యముగా ఉండడానికి ఇష్టపడటం లేదు. మీకు అర్థమవుతుందా? మరొక మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ఏంటంటే ప్రియమైన పిల్లలు ఎవరు? మనమండి. దేవునికి ప్రియమైన పిల్లలం మనం. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన. పిలిచాడా? పిలవలేదా? ఏమన్నాడు? మనల్ని నా సొత్తు అయిన ప్రజలు అన్నాడు. అన్నాడా? సొత్తు అంటే స్వాస్థ్యమన్నా సొత్తన్నా ఒకటేనండి. దగ్గర సంబంధాలండి. సొత్తు అంటే నా ప్రజ సొత్తు. అలాగే అన్నాడు చూడండి. ఏం రాయబడింది అక్కడ? కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే అన్నాడు. ప్రియమైన పిల్లలు అలా ఉండాలి మీరంటే దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ఇంకేమంటున్నాడు 2వ వచనంలో? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇంకా చెప్తున్నాడు, లిస్ట్ చెప్తున్నాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఎత్తకుండా ఉండటం లిస్ట్ చెప్తున్నాడండి. సొత్తైన ప్రజగా నువ్వు ఉండాలంటే ఏవి కూడా నువ్వు ఎత్తకూడదు. ప్రేమ కలిగి నడుచుకోవాలి. జారత్వం కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇంకేం చెప్తున్నాడు? కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను చెబుతున్నాడండి. తన ప్రియమైన పిల్లలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. తన సొత్తైన ప్రజలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. తాను ఏర్పరచుకున్న స్వాస్థ్యముగా ఉండు జనుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఈ క్యారెక్టర్స్ ఏవి కూడా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకేం చెప్తున్నాడు చూడండి. కంటిన్యూషన్ 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను. అబ్బా, ఎంతమంది బూతులు మానేశారు మీరు? మానేశారా బూతులు? మాట్లాడుతున్నా? మాట్లాడే వాళ్ళు చేయండి.
బూతులు మాట్లాడుతున్నారా? మానేయండి, కంప్లీట్గా బూతులు మానేయండి. ఇంకేమన్నా చూడండి, మీరు బూతులైనను పోకిరి మాటలైనను, పోకిరి మాటలైనను ఏముంది పుట్టినట్ల? వెర్రి మాటలు తెలుసా? పనికిరాని మాటలు. వెర్రి మాటలు అంటే పనికిరాని మాటలు. వెర్రి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవునికి స్వాస్థ్యమైన ప్రజలుగా మీరు ఉండాలంటే ఇగో ఈ క్యారెక్టర్, ఈ లక్షణాలు ఉండకూడదు మనలో, ఉండకూడదండి ఇవి. వాటి వండర్ఫుల్ ఆలోచించండి ఏమైనా దేవుని పిల్లలారా, ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. మళ్ళీ 4వ వచనం నుండి, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను వెర్రి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇంకేం చెప్తున్నాడు 5వ వచనంలో, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియజేస్తున్నాను. దేవుని రాజ్యమునకు హక్కుదారులు ఈ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు కారు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు మీరు చూడండి. దేవుని రాజ్యమునకు హక్కుదారులు ఎవరు? స్వాస్థ్యంగా ఏర్పరచబడ్డ జనం. ఎవరు స్వాస్థ్యంగా ఏర్పడ్డారు? చీకటిలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటే మీరే. కాబట్టి మీలో ఉండకూడదు చెప్తున్నాడు. ఇక ఈ క్యారెక్టర్ ఏవి కూడా ఉండకూడదు. కృతజ్ఞత వచనం పలకాలి, బూతులు మాట్లాడకూడదు, వెర్రి మాటలు మాట్లాడకూడదు, పోకిరి చేష్టలు మాట్లాడకూడదు. మీకు అర్థమవుతుందా? ఇవేవి కూడా ఉండకూడదు మీలో. ఇవేవి ఉన్నా మీరు పరలోక రాజ్యం అంటే ఏమన్నాడు? క్రీస్తు యొక్కయు. అదే 5వ వచనంలో, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, లోబి అంటే విస్సరితనం, లోబి అయినను విగ్రహారాధికుడు అంటే డబ్బును ఆరాధించువాడు. విగ్రహారాధన అంటే ఏంటండి? విగ్రహారాధన అంటే ఏంటి? దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినది ఏంటి? విగ్రహారాధన. నీ భర్తను ప్రేమించిన నువ్వు విగ్రహారాధికుడివే, భార్యను ప్రేమించిన విగ్రహారాధికుడివే, డబ్బును ప్రేమించిన విగ్రహారాధికుడివే. మీకు అర్థమవుతుందా? గేదెను ప్రేమించినా విగ్రహారాధికుడివే. ఈ మధ్యకాలంలో కుక్క చనిపోయిందండి. స్కూల్ అవుతుందిగా వీడియో ఒకటి, అవునా? కుక్క చనిపోయిందండి. నిజంగా వాడు దాన్ని పాతిపెట్టి ఆ క్రమంలో దాన్ని పట్టుకొని దానికి పప్పలిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దాన్ని నోట్లో నోరు పెడుతున్నాడు. వాడి వింత చేష్టలు చూస్తుంటే ఆశ్చర్యం. కుక్కకే. అర్థమవుతుందా? కుక్క అండి. కుక్క కోసం వాడి అవసరం అది మీకు చూపించాలనుకున్న యాక్చువల్గా అది. వింత చేష్టలు ఎలా ఉంటాయి చూడండి. ఇలా ఉంటాయండి వింత చేష్టలు. అలా ఉండకూడదు ప్రియమైంది. ఇదంతా కూడా విగ్రహారాధన. అలాగే చెప్తున్నారు చూడండి. మళ్ళీ చదవండి మాట 4వ వచనం నుండి, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. 5వ వచనం, వ్యభిచారి అయినను. జాగ్రత్తగా ఈ మాటలు చదువుకుంటే చాలా సింపుల్గా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఈ విషయాల్లో మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ప్రయాసపడే దేనికోసం? మీరు పడే ప్రయాస దేనికోసం? పరలోకం కోసం. పరలోకం కోసం మీరు పడే ప్రయాస అనుకుంటే ఇగో ఇక్కడున్న ఈ లిస్టులో ఉన్నటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు పడే ప్రయాసకు అర్థమే లేదు. మీకు అర్థమవుతుందా? మీరు అనుకుంటే సింపుల్గా చదువుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? సింపుల్గా ఉంటుంది, కానీ మహా డేంజర్ ఇవి. ఇక్కడ రాసేసాడు దేవుడు, చెప్పేశాడు క్లియర్గా. ఒక అద్భుతమైన పదప్రయోగం చేయబడింది ఇక్కడ. మీకు దాన్ని వివరిస్తాను చూడండి. 5వ వచనం ఏమన్నాడు? వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్నను లోబి అయినను క్రీస్తు యొక్కయు, అది అండర్లైన్ చేయండి ఆ పదం, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. రాజ్యం ఎవరిది? రాజ్యం ఎవరిది? క్రీస్తు రాజ్యం, ఇంకా దేవుని యొక్క రాజ్యం. వీళ్ళిద్దరు కలిపిచ్చేది మనకు పరలోకం. ఆ పరలోకానికే నువ్వు హక్కుదారుడివి కావు. ఎంత క్లియర్గా చెప్పిస్తున్నాడు ఆలోచించండి. ఏమున్నాయి అక్కడ? చిన్న చిన్న విషయాలే, చిన్న అబద్ధమే కదా, చిన్న భూతే కదా అనిపిస్తుంటుంది కదా, చిన్న సరసోక్తులే కదా అనిపిస్తుంటుంది కదా. వ్యభిచారం
అదే ఇవన్నీ ఎలా ఉంటాయంటే సింపుల్ కనబడుతుంటాయి మనకి. కానీ నిన్న అసలు ఎక్కడికి తెలుసా, నీ చెట్టు ఏరు మొదటనే గొడ్డలి పెట్టేస్తాడు అపవాది. పరలోకానికి వెళ్ళకుండా నీ మీద చేస్తున్న ప్రథమ అటాక్ ఇది. మనకి ఎలా ఉంటాయంటే సింపుల్ కనబడుతుంటాయి, కానీ అంత సింపుల్ ఇది కాదు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా. ఎందుకంటే క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడివి కావును. అసలు నువ్వు హక్కుదారుడివి. వాస్తవానికి హక్కు ఏ విషయంలో నీకు హక్కు ఉంది? పరలోకం మీద నీకు హక్కు ఉంది. నువ్వు ఒక హక్కుదారుడివి. కానీ ఇగో ఈ క్యారెక్టర్ నీలో ఉందనుకోండి, నువ్వు ఆ హక్కును ఏం చేస్తావు? పోగొట్టుకుంటావు. తెలుసు కదండి, తల్లిదండ్రులు కొంత ఆస్తి సంపాదించిన తర్వాత ఆ తల్లిదండ్రుల ఆస్తికి హక్కుదారులు ఎవరు? పిల్లలేనా? పిల్లలే. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? తల్లిదండ్రులను పోషించని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులకు హక్కుదారులు కాదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేసింది. అందరూ భయపడిపోయి ముసలైనా, ముడుగుతనం వచ్చినా, కక్కినా, వంశినా, వామిటింగ్ చేసినా, మోషన్ పోయినా, ఏది చేసినా ఏం చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో దగ్గరుండి సేవలు చేస్తున్నారు. ఎందుకోసము? ఆస్తి. మీకు అర్థమవుతుందా? ఆయన సంపాదించిన ఆస్తి హక్కు వీళ్ళకు ఉండాలంటే వీడు సేవలు చేయాల్సిందే, లేకపోతే ఆప్షన్ లేదు. నువ్వు కూడా పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా, ఒక కుమారునిగా, కుమార్తెగా, స్వాస్థ్యముగా ఆయన ఏం చేస్తాడు? ఏర్పరచుకున్నాడు. నువ్వు ఆయన స్వాస్థ్యమైన జనం. ఇప్పుడు ఆయన స్వాస్థ్యమైన జనముగా ఉన్న నీవు, పరలోక రాజ్యం మీద హక్కు సంపాదించుకున్న నీవు, ఆ హక్కును చివరి వరకు నువ్వు దక్కించుకోవాలంటే ఇగో ఈ లక్షణాలు నీలో ఏవి కూడా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? పరలోకం మీకు కాదు, రాదు. ఆలోచించారు ఏమని దేవుని పిల్లరా, ఎంత అద్భుతం. నీవు దేవునికి స్వాస్థ్యముగా ఏర్పరచబడిన వాడవంటే నువ్వు స్వాస్థ్యముగా ఏర్పరచబడిన వాడవే. కానీ నీ ప్రవర్తన వలన నువ్వు దేవుని రాజ్యము యొక్క హక్కుదారుతనాన్ని ఏం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఈ క్యారెక్టర్స్ మనలో ఏవి కూడా ఉండడానికి వీలు లేదు. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనము దేవునికి సొత్తైన ప్రజలం. మరి సొత్తైన ప్రజలము దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. అదే చెప్పాడా 5వ అధ్యాయం 1వ వచనంలో? అదే చెప్పాడు చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు యథార్థవంతుడు, మనం యథార్థంగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడు, మనం న్యాయవంతంగా ఉండాలి. దేవుడు అన్యాయం చేయవాడు కాదు, మనం అన్యాయం చేయకూడదు. దేవుడు ప్రేమమయుడు, మనం ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు అబద్ధాలు చెప్పాడు, మనం అబద్ధాలు పలకకూడదు. దేవుడు డంబం పాటలు పలకాడు, మనం డంబంగా ప్రవర్తించకూడదు. దేవుడు వ్యభిచారం చేయలేదు, మనం వ్యభిచారింపకూడదు. దేవుని పోల్చుకోవాలి మనమంతా కూడా. దేవుడు 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 దేవుడిని చూడాలి, మనం మార్చుకోవాలి. దేవుని చూడాలి, మన పద్ధతి మారాలి. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా మీరు నిలబడాలంటే ఇగో దేవుణ్ణి పోలి నడుచుకోండి. మరలా కూడా ఈ అధ్యాయం అంతా చదవండి పోయిన తర్వాత. దయా కనికరము కలిగిన మా దేవునికి స్వాస్థ్యమైన జనులు ఎవరు అన్న ఆలోచనాత్మకమైన అంశాన్ని మీ పిల్లలకు చాలా చక్కగా వివరించాను తండ్రి. విన్న మీ పిల్లలు వినువారుగా కాక విన్న మాటలను జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకున్నారు. ఆ మాటల ప్రకారంగా తమ బ్రతుకు నిలుపుటకు కృప చూపండి. రేపు జరగనైన ఆరాధన కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోరండి. ఆరాధన కార్యక్రమానికి అనేకుల్ని మీరు ఆకర్షించండి. నిజామాబాద్లో జరగనైన ఆరాధన జ్ఞాపకం చేసుకోరండి. కమలాపూర్లో జరగనైన ఆరాధన జ్ఞాపకం చేసుకోరండి. నాగపూర్లో జరగనైన ఆరాధన జ్ఞాపకం చేసుకోరండి. పాడైపోతున్న సమాజాన్ని బాగు చేయడానికి మేము పడుతున్న ప్రయాస తండ్రి, మరి అనేకులు మీరు ఆకర్షించండి. చెప్పడమేమి బాధ్యత తండ్రి, ఆకర్షించవలసింది మీరే. ఆ ప్రయాస వృధా కాకుండా మా ఏడల కృప చూపమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. సకాలంలో మీ బిడ్డలందరినీ నడిపించండి తండ్రి గారు. మా ఆరాధన కార్యక్రమంలో మాట్లాడడానికి సిద్ధపడుతున్నప్పుడు సమయస్ఫూర్తిని, జ్ఞానమును ప్రసాదించండి. ఆయనకు ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించండి. మీ పిల్లలంతా తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు క్షేమకరంగా చేరువేయండి. ఈ ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్.